శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. సింహరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము 2 రెట్లు 3 రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది. మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా సమాజంలో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ. మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుంది గాక శుభకార్యాలలో పాల్గొంటారు. మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది. కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది. ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక అలాగే నూతన గృహప్రవేశాలు గాని ఇళ్ళు కొనడము గాని ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక. ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను. మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది గాక మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది. తద్వారా సంతానం గొప్పగా ఇలా ఉంది అని నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదివితే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక. కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాంలే అని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి, మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. కన్యారాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగవంతముగా ఉంది అని నేను చెప్పగలను. నేను గతంలో నుంచి చెబుతూ వస్తూ ఉన్నాను. కన్యారాశి వాళ్లకు దాదాపు 10-11 సంవత్సరాల వరకు ఏకధాటిగా మహాద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి అని. ఎన్ని అప్పులు ఉండినా తీర్చుకోగలుగుతారు. కొత్త అప్పులు
విద్యార్థులు పుడతాయి, లోన్లు వస్తాయి. మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చును, కానీ మీకు మీరే సాటి, ఎవరితోనూ పోటీ లేదు. మీరు అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు వచ్చాయి. కన్యారాశి వాళ్ళు అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మానసికమైనటువంటి ధైర్యము, స్థైర్యము ఇవి రెండు మీరు పెట్టుకోగలిగితే ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎందుకబ్బా నా జీవితము, నేను ఇంత కష్టపడి ఇంత చేసినా నాకు ఎక్కడా కలిసి రాలేదే, నేను ఉండటం ఎందుకు అనేటువంటి భావన కలగవచ్చును చాలా మందికి. కానీ అది నిలదొక్కుని ముందుకు పోయినప్పుడే కదా మీ గొప్పతనం తెలిసేది. గతంలో మీరు చెయ్యనటువంటి పనులు లేవు, మీరు సంపాదించని సంపాదన లేదు. తప్పకుండా అనూహ్యముగా మలుపు తిరిగి మీ జీవితము ఉన్నతమైనటువంటి స్థితి వైపు నడిచింది. అనుకోని కారణాల చేత కొన్ని ఇబ్బందుల వలన మీరు సిక్కై ఉండవచ్చును, కానీ పూర్వ వైభవం అంత పదింతలుగా ఉండబోతూ ఉన్నది రాబోయే రోజుల్లో అనేటువంటిది మీరు గ్రహించాలి. కనుక తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. గ్రహాలు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థానచలనము కలగవచ్చును. వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ప్రయత్నాలు చేసుకోవచ్చును. తప్పకుండా మీకు జయం లభిస్తుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేయండి. ఒకవేళ నష్టాల్లో నడుస్తూ ఉండినా తప్పకుండా రేపు ఖచ్చితముగా ఉగాది పండుగ తర్వాత ఇంకా మహాద్భుతముగా ఉంది కాబట్టి లాభాల వైపు మీరు తప్పకుండా దాన్ని నడిపిస్తారు. లాభాలు కూడా మీరు చూస్తారు. ఒక 100 మందికి అన్నము పెట్టేటువంటి స్థితికి మీరు చేరుకుంటారు గాక. 100 కుటుంబాలకు పెట్టేటువంటి స్థాయి మీకు వచ్చి తీరుతుంది. మీ సలహాలు, సూచనలు, మీరు చెప్పేటువంటి మాటలు, మీ నడవడిక అందరికీ పరులకు ఉపయోగపడినటువంటివి. మీకు ఏవి ఉపయోగపడలేదే అనేటువంటి బాధ మీకు ఉండవచ్చును. కానీ మీకు గృహయోగం ఉంది, వాహన యోగం ఉన్నది, స్థలాలు కొంటారు, భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. ఆడవాళ్ల వలన మీకు చాలా మేలు జరగబోతూ ఉన్నది. ఏదో తెలిసిన వాళ్ళు కావచ్చు, ఒకవేళ బ్యాంకులో మేనేజర్లు ఎవరైనా ఆడవాళ్లుగా ఉంటే మీకు లోన్లు శాంక్షన్ చేయవచ్చును. ఇలా అనేక రకాలుగా ఉంటాయి, ఎవరికి తగినటువంటిది వాళ్ళది. అందువలన చాలా యోగవంతముగా ఉన్నది కన్యా రాశి వాళ్లకు. ఎక్కడా అధైర్యపడాల్సినటువంటి ఇది లేదు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు లక్షల్లో మీకు బాధలు ఉంటే రేపు కోట్లల్లో సంపాదించేటువంటి స్థాయి మీకు తప్పకుండా 100% వచ్చి తీరుతుంది. అందరికీ ఒకేసారి రాదు కదా. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు, రాసులందరివి ఒకటే కన్యా రాశి కావచ్చు, కానీ లగ్నాలు గాని పుట్టినటువంటి సమయాలు గాని తేడాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే సర్దిద్దుకుంటారు అని తెలియజేస్తున్నాను. ఇక ఈ రాశి వాళ్లకు, విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. కోర్టు పరమైనటువంటివి ఏమైనా గనక ఇబ్బందులు ఉంటే మీకే ఫేవరబుల్ గా వస్తాయి గాక తీర్పులు. ఒక ముఖ్యమైనటువంటి పని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రముఖ వ్యక్తి దగ్గర కావాలి, నాకు ఈ పని అయితే బాగుంటుంది, నాకు నిరంతరము పలికేటువంటి ప్రముఖ వ్యక్తి నాకు పలకలేదే అనేటువంటి కించిత్ బాధ మీకు ఉండవచ్చును. అది ఖచ్చితముగా మీకు అతి త్వరలో నెరవేరబోతుంది అనేటువంటిది ఒక విషయం తెలియజేస్తున్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా రాచరికము చేజిక్కించుకుంటారు అనేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి. మీరు పరిహారము విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారము చేసుకుంటే మాకింకా మేలు జరుగుతుంది అని గనక ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, ఆంజనేయ స్వామిని ఆరాధించండి, పంచముఖాంజనేయ స్వామిని ఆరాధించండి, అమ్మవారిని ఆరాధించండి. మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది. జయోస్తు.